మిత్రులారా, ఒక్కసారి ఊహించుకోండి. అర్ధరాత్రి 3 గంటల సమయం, గాఢ నిద్రలో ఉన్న ఊరు, చిమ్మ చీకటి. సరిగ్గా అదే సమయంలో 13 ఏళ్ల ఒక చిన్న పిల్లవాడు తన ఇల్లు వదిలి, తన కన్న వాళ్ళని వదిలి ఆ చిమ్మ చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతని జేబులో ఒక్క రూపాయి లేదు, చేతిలో సంచి లేదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఎక్కడా భయం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, ఆ దేవుణ్ణి చూడాలి అనే పిచ్చి. కేవలం కంటికి కనిపించని దేవుణ్ణి వెతుక్కుంటూ అలా తన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ చూడండి, కాశీలో సాక్షాత్తు ఆ పరమశివుడే అతనికి దర్శనమిచ్చాడు అంటే మీరు నమ్ముతారా? ఆ ఒక్క సంఘటన ఆ పిల్లాడి జీవితాన్నే మార్చేసింది. మిత్రులారా, ముందుగా మీకు ఒక ప్రశ్న. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మకపోతే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మీ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఈ కథ సామాన్య ప్రజల నుండి విరాట్ కోహ్లీ లాంటి స్టార్ల వరకు అందరూ ఎంతగానో గౌరవించే ఒక గొప్ప సాధువుది. ఆయనే ప్రేమానందం మహారాజ్ గారు. కానీ అసలైన మిస్టరీ అది కాదు మిత్రులారా. అసలైన అద్భుతం ఏమిటంటే, ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకోబోతున్నామో ఆ మనిషికి 2 కిడ్నీలు లేవు. మీరు విన్నది అక్షరాల నిజం. సైన్స్ ప్రకారం ఏ మనిషి అయినా సరే 2 కిడ్నీలు లేకుండా అస్సలు బ్రతకలేడు. డాక్టర్లు కూడా అతనికి అదే చెప్పారు. మీ 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి, మీరు మహా అయితే ఇంకో 2 ఏళ్ళు బ్రతుకుతారు, అంతకంటే ఎక్కువ బతకడం అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కానీ మిత్రులారా, అంటే ఈనాటికి 17 ఏళ్ళు గడిచినా కూడా ఆయన మన మధ్య సంపూర్ణ ఆరోగ్యంతో నవ్వుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి దారి చూపిస్తున్నారు. అసలు సైన్స్కే అందని అద్భుతం వెనుక ఉన్న ఆ శక్తి ఏమిటి? ఇది కేవలం అదృష్టమా, లేక భగవంతుడి యొక్క లీల? అసలు 2 కిడ్నీలు లేకుండా ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఎలా బ్రతికి ఉన్నారు? ఇది నిజంగా దేవుడి యొక్క అద్భుతమేనా, లేక దీని వెనక మనకి తెలియని రహస్యం ఏదైనా దాగి ఉందా? సైన్స్ చేతులెత్తేసిన చోట దైవశక్తి మొదలవుతుంది అని అంటారు. అది అసలు నిజమేనా? ఈరోజు మనం చెప్పుకోబోయే ఆయన యొక్క జీవిత చరిత్ర మీరు వింటే మీకు ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ఏ ఆహారం లేకుండా కేవలం గంగా జలం తాగి ఇసుక తిని బ్రతికిన మనిషిని మీరెప్పుడైనా చూశారా? హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గౌరవించే వ్యక్తి, అలానే ఎంతోమంది పూజించే వ్యక్తి. సామాన్యుల నుండి విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా ఆయన యొక్క ఆశీర్వాదం కోసం క్యూ కట్టే ఆ మహనీయుడే శ్రీ ప్రేమానంద మహారాజ్ గారు. అసలు అనురుద్దీన్ పాండే అనే ఒక సాధారణ బాలుడు ప్రపంచం మెచ్చిన ప్రేమానంద మహారాజుగా ఆయన ఎలా మారారు? కాశీలో ఆ పరమశివుడు ఆయనకు ఇచ్చిన దర్శనం ఎలాంటిది? అసలు విరాట్ కోహ్లీ దగ్గర నుండి ఒక సామాన్య మనిషి వరకు ఎందుకు ఆయన కాళ్ళ మీద పడుతున్నారు? అసలు ఆయన శక్తి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది ఏదైనా మ్యాజిక్కా, లేక నిజంగానే దైవశక్తా? ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక సాధువు యొక్క జీవిత చరిత్ర కాదు. అనిరుద్ధ్ పాండే అనే ఒక 13 ఏళ్ల బాలుడు ప్రపంచం మెచ్చిన ప్రేమానంద్ మహారాజుగా మారిన ఒక అద్భుత ప్రయాణం గురించి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈయన గురించి ఎవ్వరు చెప్పని ఎన్నో విషయాల్ని, ఎన్నో రహస్యాల్ని ఈ వీడియోలో మీకు ఎంతో క్లియర్గా చెప్పాము. ఎంత డీటెయిల్డ్గా ఈ వీడియో మీకు ఎక్కడా దొరకదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి, ప్రేమానంద్ మహారాజ్ యొక్క అద్భుతమైన రహస్య యాత్రకు బయలుదేరదాం. అది 1969వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా అక్రీ అనే ఒక చిన్న గ్రామంలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఒక మగబిడ్డ జన్మించాడు. అప్పుడు ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ బాలుడికి పెట్టిన పేరు అనిరుద్ధ్ కుమార్ పాండే. అతని యొక్క తండ్రి శంభూ పాండే, అలానే ఆయన యొక్క తల్లి రమాదేవి. అలా వాళ్ళు ఆ బాబుకి అనిరుద్ధ్ కుమార్ పాండే అని పేరు పెట్టారు. మిత్రులారా, ఆ ఇల్లు సామాన్యమైన ఇల్లు కాదు. ఆ కుటుంబం సామాన్యమైన కుటుంబం కాదు. వాళ్ళ ఇల్లు ఒక గుడిలా ఉండేది. ఎప్పుడు వాళ్ళ ఇంటికి అనేక మంది సాధువులు రావడం, ఎన్నో సత్సంగాలు జరగడం, అక్కడ భజనలు చేయడం వాళ్ళ యొక్క ఆనవాయితీ. పైగా ఆ అనిరుద్ధిని యొక్క తాతగారు సన్యాసి. చివరికి వాళ్ళ నాన్నగారు కూడా సన్యాసం తీసుకున్నారు. బహుశా అందుకే ఏమో పుట్టగానే ఆ పిల్లాడి రక్తంలోనే భక్తి ప్రవహించింది. అంటే ఆ కుటుంబ రక్తంలోనే ఒక భక్తి అనే వైరాగ్యం ఉంది. అందుకే చిన్నతనం నుండి అనిరుద్ధిన్ మనసులో ఈశ్వరుడి యొక్క భక్తి బీజాలు నాటుకుపోయాయి. అయితే అనిరుద్ధిన్ చిన్నతనం నుండే మిగతా పిల్లల్లాగా ఉండేవాడు కాదు. తన తోటి పిల్లలు ఆటపాటల్లో మునిగిపోతే ఆ పిల్లాడు మాత్రం ఒక మూల కూర్చొని భక్తి పాటలు పాడుకునేవాడు. శాస్త్ర పఠనం, ధ్యానం చేసుకోవడంలో గడిపేవాడు. మీరు నమ్ముతారో లేదో కానీ కేవలం 5వ తరగతి చదివే వయసులో
సామాన్యంగా ఆ వయసు పిల్లలు ఏమి చేస్తారు? ఏమైనా బొమ్మలు కామిక్స్ చదువుకుంటూ లేదా ఆటపాటలతో మునిగి తేలుతూ ఉంటారు. కానీ ఈ బాలుడు అనురుద్దీన్ పాండే ఆ వయసులోనే గీతా ప్రెస్, గోకర్పూర్ వారి పుస్తకాలు, శ్రీ సుఖసాగర్, అలానే శివపురాణం, అలానే వైష్ణవ పురాణం లాంటి ఎన్నో పురాణాలు చదివేవాడు. ఇంకా తన ఇంట్లో భజనలు, కీర్తన మొదలవుతే చాలు ఇంకా మైమరిచిపోయి శ్రీకృష్ణ గోవింద హరే మురారి అంటూ భజనలు పాడేవాడు. కానీ మిత్రులారా, అలా ఆ పిల్లాడు ఆ భజనలు, కీర్తనలు వింటున్నప్పుడు ఆ చిన్న పిల్లాడి మనసులో ఒక భయంకరమైన సందేహంతో కూడిన ఒక ప్రశ్న అతనిలో తలెత్తింది. ఆ సందేహమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ పిల్లాడు ఆ వయసులోనే ఏమని ఆలోచించేవాడు అంటే, మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది, మా నాన్న నన్ను ప్రేమిస్తున్నారు, కానీ ఈ ప్రేమ శాశ్వతమా? అసలు తల్లిదండ్రుల యొక్క ప్రేమ శాశ్వతమేనా? ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోతారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాకు దిక్కెవరు? ఈ ప్రపంచంలో శాశ్వతంగా నా పక్కన ఉండేది ఎవరు? అలాంటి ఆలోచనలు ఆ పిల్లాడికి వచ్చేవి. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన అంతరాత్మ, ఆయన మనసులో నుండి వాటికి ఒకే ఒక్క సమాధానం వచ్చింది. అంటే ఆ పిల్లాడి మనసులో నుండి ఒకే ఒక్క సమాధానం వచ్చింది. ఆ పిల్లాడు ఇలా అనుకున్నాడు. ఆ చిన్న బాలుడి యొక్క చిన్న మెదడులో వాటికి ఒకే సమాధానం బలంగా వెలిగింది. అదేమిటంటే, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరైనా ఉంటే అంటే అది కేవలం భగవంతుడు మాత్రమే. ఆయన తప్ప నాకు ఎవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు, మా తల్లిదండ్రులు, నా తమ్ముడు, నా అన్నయ్య, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు నన్ను వదిలి వెళ్ళిపోవాల్సిందే అని ఆలోచించాడు. అప్పుడే తన మనసులో తలెట్టిన ప్రశ్న ఈశ్వరుడు. అవును, ఆ దేవుడు మాత్రమే ఎప్పటికీ చనిపోడు, ఆయనే నాకు దిక్కు. మిత్రులారా, ఇంకా అప్పుడు 9వ తరగతి పాస్ అయ్యాడు. అప్పుడు ఆ బాలుడి వయసు కేవలం 13 ఏళ్లే. ప్రపంచం గురించి ఏమీ తెలియని వయసు అది. కానీ ఆ పిల్లాడి యొక్క సంకల్పం మాత్రం హిమాలయాలంత ఎత్తులో ఉంది. కానీ అతని యొక్క మనసులో మాత్రం సంసారం మీద పూర్తిగా విరక్తి పుట్టింది. అతనికి ఈ ప్రపంచం అంతా అబద్ధం అనిపించింది. అందుకే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆ అనిరుద్ధ్ పాండే తన తల్లిని ప్రాణంగా ప్రేమించేవాడు. తన తల్లి అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే అతను ఇల్లు వదిలి వెళ్లే ముందు తన తల్లికే ఆ విషయం చెప్పాలనుకున్నాడు. అయితే ఒకరోజు ఆ పిల్లాడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు ఈ ఇల్లు, ఈ చదువు ఏది వద్దు, నాకు ఇల్లు వదిలి పారిపోయి ఆ దేవుణ్ణి చూడాలని ఉంది అమ్మా అని అంటాడు. అప్పుడు ఆ తల్లి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అనింది, పారిపోతే దేవుడు దొరకడురా. దేవుడు కావాలంటే మన ఇంట్లోనే కూర్చొని భజన చేసుకో. కానీ అనురుద్దీన్ కళ్ళల్లో ఒక దృఢ నిశ్చయం ఉంది. కాదమ్మా, నేను బాబాజీని అయిపోతాను, సన్యాసం తీసుకొని సన్యాసిని అవుతానమ్మా అని గట్టిగా చెప్పాడు. ఈ విషయం మొదటగా నీకు మాత్రమే చెప్తున్నాను అమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి, ఆ చిన్న పిల్లాడు కదా, ఏదో వాగుతున్నాడులే అని ఆ పిల్లాడి యొక్క మాటల్ని కొట్టిపడేసి తన పనిలో పడిపోయింది. కానీ ఆమెకు తెలీదు ఆ అనిరుద్ధుని యొక్క నిర్ణయం ఒక పర్వతం లాంటిదని. ఎందుకంటే ఆ పిల్లాడు అప్పటికే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇలా మరుసటి రోజే తెల్లవారుజామున 3 గంటలకి ఊరు మొత్తం గాఢ నిద్రలో ఉంది. ఆ అనిరుద్ధుడు నిశ్శబ్దంగా లేచాడు. నిద్రపోతున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎదుట నిలబడి వాళ్ళకి చివరిసారిగా నమస్కారం చేసుకున్నాడు. మిత్రులారా, ఇక ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు తను ఇంటి నుండి ఏమి తీసుకెళ్లాడో తెలుసా? ఏంటే మీ కళ్ళెమట నీళ్లు వస్తాయి. కేవలం 4 వస్తువులు తీసుకువెళ్ళాడు. ఒకటి భగవద్గీత పుస్తకం, రెండవది దర్భా గడ్డితో చేసిన పనుకోవడానికి చేప, ఇక మూడవది నీళ్లు తాగడానికి ఒక ఎత్తడి చెంబు, నాలుగవది కప్పుకోవడానికి ఒక చిన్న దుప్పటి. డబ్బులు మాత్రం తన ఇంటి నుండి ₹1 కూడా తీసుకువెళ్ళలేదు. అలా డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. ఆ రాత్రి చిమ్మ చీకటిలో తన ఇంటి నుండి బయలుదేరి సుమారుగా 15 కిలోమీటర్లు నడిచి తెల్లవారుజాము అయ్యేసరికి ఆ అడవిలో ఉన్న ఒక శివాలయానికి చేరుకున్నాడు. ఇలా గుడికి చేరాడు. కానీ అక్కడ అతనికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. పొద్దున్నుండి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలైంది. అంటే దాదాపు 14 గంటలు గడిచిపోయాయి. అతని కడుపులో ఆకలి మంటలు మొదలయ్యాయి. అతనికి నీరసం వచ్చేసింది. అలా ఆకలి బాధల్ని చూసి ఆ 13 ఏళ్ల పిల్లాడి మనసులో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో ఉంటే మా అమ్మ సమయానికి గోరుముద్దలు తినిపించేది, కానీ ఈ అడవిలో నాకు ఎవరు అన్నం పెడతారు, ఎవరు దిక్కు నాకు? దీంతో అతనికి ఒక్క క్షణం భయం వేసింది. కానీ మరుక్షణమే తనలో తాను ఇలా చెప్పుకున్నాడు, నేను చచ్చినా సరే ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళను. ఆ దేవుణ్ణి చూసేదాకా ఈ ప్రాణం పోయినా పర్లేదు. ఒకవేళ దేవుడే ఉంటే ఆయనే నాకు అన్నం పెడతాడు అని ఆ పిల్లాడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇలా ఆ పిల్లాడు అనుకొని ఆ గుడిలో ఉన్న శివలింగం ముందు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మిత్రులారా, సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది. గుడి బయట ఆ పిల్లాడిని ఎవరో పిలిచారు. కళ్ళు తెరిచి చూస్తే
ఒక మనిషి అతని ముందు నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ పిల్లాడితో ఇలా అన్నాడు, బాబూ, ఇక్కడ ఒక స్వామీజీ ఉండేవారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసా నీకు? నేను ఆయన కోసం ఇంటి నుండి కమండలంలో పెరుగు తీసుకువచ్చాను, కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. ఇదిగో ఇది నువ్వే తాగు అని ఆ పెరుగు కొండను ఆ బాలుడు అనిరుద్ధుని చేతిలో పెట్టాడు. ఇలా ఆకలితో ఉన్న అనిరుద్ధు ఆ పెరుగును గడగడా త్రాగేశాడు. అమ్మయ్య, ఆ పిల్లాడి కడుపు నిండింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మిత్రులారా, అప్పుడే అనిరుద్ధు ఒక ఆలోచనలో పడ్డాడు. నేను ఆకలి అని నోరు తెరిచి ఎవరిని అడగలేదు కదా, సరిగ్గా నాకు ఆకలి వేసినప్పుడే ఆ దేవుడు ఎవరో ఒక మనిషి రూపంలో వచ్చి అన్నం ఎందుకు నాకు పెట్టాడు అంటే నేను ఒంటరి వాడిని కాదు, ఆ దేవుడు ప్రతి క్షణం నన్ను గమనిస్తున్నాడు అని అనుకొని ఆ 13 ఏళ్ల బాలుడు అక్కడ ఉన్న ఆ శివలింగాన్ని గట్టిగా వాటేసుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అది కన్నీళ్ళ దుఃఖం కాదు, కృతజ్ఞత, దేవుడు తనతో ఉన్నాడన్న ధైర్యం. అయితే ఇదిలా ఉంటే ఇంట్లో తన కొడుకు కనిపించకపోయేసరికి ఆ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. 3 రోజుల వెతుకులాట తర్వాత ఎవరో వాళ్ళకి చెప్పారు, ఒక తెల్లటి పిల్లాడు ఇక్కడ అడవిలోని ఒక శివాలయంలో ఉన్నాడు అని. వెంటనే ఆ పిల్లాడి యొక్క నాన్న సోదరులు అక్కడికి చేరుకున్నారు. తన తండ్రిని చూడగానే ఆ అనిరుద్ధుని గుండెల్లో ఒక్కసారిగా భయం వేసింది. ఎందుకంటే తన నాన్న అంటే తనకి చాలా భయం, ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్. ఇంకా తన తండ్రి తన కుమారుణ్ణి అక్కడ చూసిన వెంటనే గంభీరంగా ఆయన ఇలా అన్నాడు, లేచి నిలబడు, ఇంటికి పద అని గట్టిగా అరిచాడు. ఇలా 2 సార్లు అరిచినా ఆ అనిరుద్ధుని తను కూర్చున్న ఆ ప్రదేశం నుండి ఏ కొంచెం కూడా కదల్లేదు. ఇక 3వసారి తన తండ్రి కోపంతో అరిచేసరికి ఆ పిల్లాడు తల ఎత్తి చాలా దృఢంగా తన తండ్రికి ఇలా చెప్పాడు, నాన్న, నా జీవితం ఇక దేవుడికి అంకితం. నన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయండి, చంపేయండి, కానీ నేను మాత్రం ఇంటికి రాను, నా దారి వేరు అని గట్టిగా తేల్చి చెప్పాడు. ఆ చిన్న పిల్లాడి మాటల్లోని ఆ పట్టుదల, ఆ వైరాగ్యం చూసి తండ్రి ఎంతో కరిగిపోయాడు. ఇక ఆ తండ్రికి కోపం పోయి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకొని రామ్ 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 అని అన్నాడు. మిత్రులారా, ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డ తన నుండి దూరమవుతున్నాడు అంటే ఎవరికి బాధ ఉండదో చెప్పండి. ఇక అప్పుడు ఆ తండ్రి తన కొడుక్కి ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ఈ రోజుకి ఆ మహారాజు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లోడి యొక్క తండ్రి తన కుమారుడితో ఇలా అన్నాడు, వెళ్ళు బిడ్డ, నీ దారి గొప్పది. నువ్వు బంజరు భూమిలో కూర్చున్నా సరే అక్కడ పూల వర్షం కురుస్తుంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు, నీ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అని చెప్పి ఆ మాటలతో పాటు ఒక కఠినమైన హెచ్చరిక కూడా ఇచ్చాడు. కానీ బిడ్డ, గుర్తుంచుకో, నువ్వు ఎంచుకున్నది సన్యాసం. పొరపాటున కూడా ఆ దారి తప్పకూడదు. ఎప్పుడైనా సరే పరాయి స్త్రీ వైపు, ఎవరి కూతురు వైపైనా తప్పుడు చూపు చూస్తే మాత్రం ఆ రోజే నీ సన్యాసం అంతా నాశనం అయిపోతుంది. నీ అంతం నీ చేతుల్లోనే ఉంది. భగవంతుడి కోసం సన్యాసం అంటే అంతే బిడ్డ, గుర్తు పెట్టుకో అని చెప్పాడు. ఇక తన తండ్రి చెప్పిన ఆ మాటలు విన్న ఆ పిల్లోడు వెంటనే తన తండ్రి యొక్క పాదాల మీద పడి తన తండ్రి వద్ద ఆశీర్వాదం తీసుకొని ఇలా అన్నాడు, మాటిస్తున్నాను నాన్న, నా జీవితం పవిత్రంగా ఉంటుంది. నా బ్రహ్మచర్యాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకుంటాను అని ప్రమాణం చేశాడు. మిత్రులారా, ఆ పిల్లాడు అనిరుద్ధున్ పాండే ఆ రోజే తన తల్లిదండ్రులను చూసిన చివరి రోజు. ఇంకా ఆ పిల్లోడు అలా చెప్పి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా కాశీ వైపు నడిచాడు. అలా అక్కడి నుండి అతని యొక్క అసలైన దైవయాత్ర మొదలైంది. మిత్రులారా, మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూశారు అంటే మీరు ఆ ప్రేమానందం మహారాజు యొక్క అద్భుతమైన జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకోవడానికి మీరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అని నాకు అర్థమైంది. సో ఇక్కడ నుండి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ఇంకా అక్కడి నుండి ఆ పిల్లాడు తన కాలి నడకతో కాశీ వైపు నడవడం మొదలుపెట్టాడు. కానీ కాళ్ళ నొప్పితో నడవలేక రాత్రంతా నడిచి ఎలాగోలా వారణాసి చేరుకున్నాడు. అయితే అతను ఊహించింది ఏమిటంటే, కాశీ అంటేనే ఋషులు, యోగులు, దైవం, కాబట్టి నాకు అక్కడ ఆహారం, ఆశ్రయం, అలానే పాదుకలు దొరుకుతాయి అని అనుకున్నాడు. కానీ వాస్తవం పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అతను అక్కడికి చేరుకున్నాక అతను మొదట ఆశ్రయం అడిగిన 3 ఆశ్రమాలు అతన్ని స్వీకరించలేదు. మొదటి ఆశ్రమం వాళ్ళు ఆ పిల్లాడితో ఇలా అన్నారు, బాబు, నువ్వు చిన్న పిల్లాడివి, ఇక్కడ తపస్సు అంటే ఆట కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పారు. ఇక 2వ ఆశ్రమం వద్దకు వెళ్ళి నేను సన్యాసం తీసుకుంటాను అని, నాకు సన్యాసం ఇప్పించండి అని వాళ్ళని అడిగాడు. ఇక ఆ 2వ ఆశ్రమం వాళ్ళు కూడా వాళ్ళేమి చెప్పారు అంటే, ఈ వయసులో సన్యాసమా నీకు, పిచ్చా నీకు, నువ్వు ఇక్కడ ఉండలేవు, తిరిగి వెళ్ళు అని సమాధానం ఇచ్చారు. ఇంకా తర్వాత 3వ ఆశ్రమం వద్దకు వెళ్ళి అడిగాడు. వాళ్ళేమి చెప్పారు అంటే,
మా దగ్గర చిన్న పిల్లల్ని ఉంచే అసలు రూల్సే లేవు, నువ్వు తిరిగి వెళ్ళు అని వాళ్ళు అదే సమాధానం ఇచ్చారు. మిత్రులారా, ఇది ఆయనకు మొదటి దెబ్బ. అతని ముందున్నది కాశీ కాదు, ఒంటరితనమే. మిత్రులారా, ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ తర్వాత ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఆయన యొక్క ఈ అనుభవాన్ని బయటపెట్టారు. ఇలా ఆ పిల్లోడు కాశీ చేరుకున్నాక అతని జీవితం పూల పాన్పు కాలేదు, ముళ్ళ బాట అయింది. అక్కడికి చేరుకున్న వెంటనే అతడు జీవితంలోనే అత్యంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎలాగైనా నైష్టిక బ్రహ్మచర్యం తీసుకోవాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. అప్పటికీ రాత్రి అయింది, ఆశ్రమాలు దొరకలేదు, కడుపు ఖాళీ. ఆ గంగా ఘాటు వద్ద కొంతసేపు కూర్చొని అక్కడ నిద్రపోవాలని అనుకున్నాడు. కానీ దాని దగ్గరలో ఎక్కడ చూసినా శవాలు కాలిపోతూ మంత్రాలు పాడుతూ ఉండేవారు. దీంతో అది చూసి ఆ పిల్లాడు భయంతో వణికిపోయాడు. దీంతో మొదటిసారి అతని మనసులో ఇలా ఒక ఆలోచన వచ్చింది, ఇక అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, నేను ఈ చూసి భరించలేను, నేను ఆకలితో ఉండలేను అని ఒకసారి అతనికి అనిపించింది. కానీ అలా అనిపించిన వెంటనే తనను తాను మళ్ళీ ఆపుకున్నాడు. భయంతో వణికిపోయినా అతను తనలో తానే ఇలా అనుకున్నాడు, దేవుడు నన్ను ఇక్కడికి పంపాడంటే ఏదో కారణం ఉంటుంది, నేను తిరిగి వెళ్ళను అని మళ్ళీ నిర్ణయించుకున్నాడు. అలానే తనకి ఇంకో విషయం అర్థమైంది, దేవుడు దారి ఎప్పుడు పూలతో నిండి ఉండదని ఆ పిల్లాడు గ్రహించాడు. ఇంకా తర్వాత అతను శ్మశాన వాటిక గోడకు ఆనుకొని ఆ రోజు రాత్రి అక్కడ ఎంతో భయంతో దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు. ఆ రాత్రంతా భయంతో నిద్రపోలేకపోయాడు. కానీ అదే రాత్రి అతని భయం వైరాగ్యంలో మారిపోయింది. మిత్రులారా, ఈ సంఘటన కూడా ఆయన ఎన్నడూ ఎవ్వరికీ ఆయన చెప్పలేదు. కానీ కాశీలో ఉన్న ఒక పాత పూజారి గారు ఈ సంఘటన గురించి చెప్పారు. ఇంకా ఆ పిల్లాడు నైష్టిక బ్రహ్మచర్యం తీసుకోవడానికి అక్కడ ఉన్న ఆశ్రమాలన్నీ తిరిగాడు. అలా తిరిగి చివరగా ఒక ఆశ్రమం ఆ పిల్లాడి యొక్క పట్టుదల చూసి ఒప్పుకొని అతనికి నైష్టిక బ్రహ్మచర్యం ఇచ్చింది. మిత్రులారా, ఇక్కడ నైష్టిక బ్రహ్మచర్యం అంటే జీవితాంతం పెళ్లి లేకుండా, స్వార్థం లేకుండా ఆ పరమేశ్వరుడికే తన దేహం, తన మనసు అంకితమయ్యే ఒక ప్రతిజ్ఞ. దాంతో అతని పేరు స్వామి ఆనంద ఆశ్రమంగా మారింది. కానీ పేరు మారడం కాదు మిత్రులారా, అతని యొక్క జీవితమే పూర్తిగా మారిపోయింది. అతను కాశీలో ఆ బ్రహ్మచర్య వ్రతం తీసుకున్న తర్వాత అతను చాలా కఠినమైన సాధనలు ప్రారంభించాడు. కాశీలోని ఆ తులసి ఘాటు దగ్గర ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందే ఆయన నివాసం. ఇల్లు లేదు, గుడిసె లేదు, పైన ఆకాశం, కింద నేల. వాన వచ్చినా ఎండ వచ్చినా ఎముకలు కొరికి ఆ చలిలో ఆ వణికినా సరే ఆ చెట్టు కిందే గోనె సంచులు కప్పుకొని పడుకునేవాడు. ఇలా చెప్పడం సులువే గాని దీన్ని ఒక 13-14 ఏళ్ల పిల్లవాడి దృష్టిలో ఊహించుకోండి, అది ఎంత భయంకరంగా బాధగా ఉంటుందో. చలిలో శరీరం నీలిరంగు అవుతుంది, గాలికి ఎముకలు నొప్పి పెడతాయి. మిత్రులారా, కాశీ అంటే ఎంత చలి ఉంటుందో మీకు తెలుసు కదా. కానీ అతను ఆ బాధను భరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఎలాగైనా దేవుణ్ణి చూడాలి, ఆ పరమశివుణ్ణి చూడాలి అని తన సంకల్పం మాత్రం ఆపలేదు. అంతేకాదు, ఆ పిల్లాడి యొక్క దినచర్య మీరు క్లియర్గా వింటే మీకే వణుకు పుడుతుంది. 3 పూటల ఆ గంగానది యొక్క స్నానం, రాత్రి 2 గంటలకే లేవడం, ఆ చలి గాలిలో వణుకుతూ ఆ గంగా నదిలో మునగడం, మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ స్నానం, సాయంత్రం 6 గంటలకి ఇంకోసారి. అలా గడ్డగట్టే నీటిలో కూడా శివ శివ అన్న మంత్రం ఒక్క సెకను కూడా అతను ఆపలేదు. అంతేకాదు మిత్రులారా, ఆకాశ వృత్తి అంటే ఇది సాధువుల్లో చాలా కష్టమైన వ్రతం. అది పాటించేవాళ్ళు వాళ్ళకి ఆకలి వేస్తే ఎవరిని అడుక్కోకూడదు, చేయి చాచకూడదు, భిక్షాటన చేసే వాళ్ళ లైన్లో కూర్చోవాలి, ఎవరైనా పిలిచి చేతిలో పెడితేనే వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే డబ్బులు ఇయ్యండి అని, ఆహారం పెట్టండి అని చేయి చాచి ఎవరిని అడగకూడదు. అదే దాని యొక్క నియమం. ఒకవేళ ఆ రోజు తిండి దొరక్కపోతే, ఎవరో వాళ్ళకి దానం చేయకపోతే, ఎవరు ఏమీ పెట్టకపోతే ఆ రోజు పస్తే ఉండాలి. ఇలా అక్కడ ఆ పిల్లవాడు వచ్చి వారం రోజులు గడిచే కొద్దీ కాశీవాసులు ఆ పిల్లవాడిలో ఒక వింతని గమనించారు. ఆ 14 ఏళ్ల పిల్లవాడు జపం చేస్తే, ధ్యానం చేస్తే చుట్టూ ఉన్న వారికి ఒక అసాధారణమైన శాంతి వాళ్ళకి అనుభవం అయ్యేది. దీంతో ఆ పిల్లవాడి దగ్గరికి ఒక వృద్ధ సాధువు ఒకరోజు వచ్చి ఆ పిల్లోడితో ఇలా అన్నాడు, ఈ పిల్లాడి ముఖంలో కాంతి ఉంది, ఇది దేవుడి యొక్క స్పర్శ అని చెప్పాడు. అలా చిన్న బాలుడి యొక్క ముఖం నుండి ఒక వింత కాంతి వెలువడేది. అక్కడ ఉన్న పండితులు అది చూసి ఆ పిల్లాడిలో ఉన్న భక్తి కాంతి అని వాళ్ళు చెప్పేవారు. ఇంకా అతను ఏదైనా ఉచ్చరిస్తే దగ్గరగా ఉన్న వాళ్ళు 2-3 నిమిషాలకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో శాంతితో అనుభూతి పొందేవారు. అందుకని ఇంకో సాధువు ఆ పిల్లాడితో ఇలా అన్నాడు, ఈ పిల్లాడు ఇక్కడికి ఏదో యాదృచ్ఛితంగా రాలేదు, అతని మీద దేవుడి యొక్క కరుణ ఉంది. మిత్రులారా, ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటన కూడా ఇప్పటికీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ మన ఛానల్ ప్రేక్షకుల కోసం మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ విషయాల్ని ఇంత డీటెయిల్డ్గా మీకోసం ఇప్పుడు మీ ముందుకు తెచ్చాము.
సో దానికి మీ వంతుగా మీ నుండి మేము కోరుకునేది ఒక్కటే, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా చేరవేయండి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, వరుసగా 3 రోజుల పాటు అతనికి ఏమీ భిక్షం దొరకలేదు. పెద్దవాళ్ళకైతే కాళ్ళు వణికిపోయేవి. కానీ ఈ బాలుడు రోజుకు 3 సార్లు గంగా నదిలో మునిగి కేవలం ఆ గంగా జలమే తాగి బ్రతికాడు. పగలు ఎండ, రాత్రి గడ్డగట్టే చలి. అతను కేవలం ఆ గంగా జలంతోనే జీవించాడు. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ పిల్లాడి యొక్క శరీరం ఏమాత్రం కూడా బలహీనపడలేదు. రోజుకు 3 సార్లు గంగా నదిలో మునగ్గానే ఆ పిల్లాడి యొక్క కళ్ళల్లో ఏదో తెలియని ఒక ఉత్సాహం కనిపించేది. దీంతో అది చూసిన ఒక వృద్ధ సాధువు ఇలా అన్నాడు, ఈ చిన్న పిల్లవాడి యొక్క కడుపు ఖాళీ అయినా అతని యొక్క హృదయం మాత్రం భగవంతుని యొక్క ప్రేమతో నిండి ఉంది. కాబట్టి చిన్న పిల్లవాడి ఆకలి అతన్ని తినడం లేదు, భక్తి అతన్ని కాపాడుతుంది అని చెప్పాడు. ఈ విషయం కూడా ప్రేమానంద మహారాజు గారి దగ్గర ఉన్న వారికి మాత్రమే తెలుసు మిత్రులారా. అయితే ఒకసారి ఏమైందంటే, 3 రోజులు కాదు, కొన్ని వారాల పాటు అతనికి ఎవరూ భోజనం పెట్టలేదు. ఆకలితో తన శరీరం కృంగిపోయింది. ఇక నడవడానికి కూడా ఆ పిల్లాడికి ఓపికే లేదు, ప్రాణం పోయేలా ఉంది. అప్పుడు ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా? గంగా నది ఒడ్డున ఉన్న ఇసుకను తన గుప్పెట్లో తీసుకున్నాడు. అందులో ఉన్న రాళ్ళు పెంకులు ఏరి పరేసి ఆ ఇసుకనే తిన్నాడు. అవును మిత్రులారా, ఇసుకను తిని ఆ గంగా నది నీళ్లు తాగి తన కడుపు నింపుకున్నాడు. కానీ ఒక్కరోజు కూడా దేవుడా నాకు ఎందుకు ఈ కష్టం అని అడగలేదు. నీ ఇష్టం ఈశ్వరా అని అనుకున్నాడు. మిత్రులారా, అంతటి కఠినమైన తపస్సు ఆయనది. ఈరోజు మనం అతన్ని టీవీల్లో, మీడియా ఛానల్స్లో చూసి ఏదో అనుకుంటాం. కానీ ఆయన జీవిత చరిత్ర దానికి పూర్తి భిన్నంగా ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఎంతో కష్టంగా జరిగింది. అలా 14 ఏళ్ల పిల్లవాడు ఏళ్ల తరబడి ఆ కాశీ ఘాటుపై కూర్చొని శివ శివ ఓం నమశివాయ అని తపస్సు చేశాడు. ఈశ్వర, నీ తత్వం నాకు అర్థమైంది, శాస్త్రాలు చదివాను, కానీ ఇప్పుడు నిన్ను కల్లారా చూడాలని ఉంది అని ఆ 14 ఏళ్ల పిల్లవాడు ఒకరోజు ఆ మహాశివుణ్ణి అలా వేడుకున్నాడు. మిత్రులారా, అయితే చూడండి, ఆ పిల్లవాడికి ఆ మహాశివుడు ఎలా దర్శనమిచ్చాడో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును మిత్రులారా, ఆ పిల్లవాడి కోరిక మేరకు ఆ 14 ఏళ్ల అనిరుద్ధుని ఎదుట ఆ మహాశివుడు తన నిజమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అయితే మిత్రులారా, ఆ భగవాన్ మహాశివుడు ఆ పిల్లాడికి ఎలా దర్శనమిచ్చాడు అని తెలుసుకోబోయే ముందు మనం ఒక 2 అద్భుతమైన సంఘటనల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఆ మహాశివుడు ఆ పిల్లవాడి ఎదుట ప్రత్యక్షమవడానికి సరిగ్గా కొన్ని రోజుల నుండి ఆ పిల్లవాడికి 2 వింత సంఘటనలు జరిగాయి. మొదటిది, ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యే కొన్ని రోజుల ముందు ఆ పిల్లాడు ఒకరోజు ఆ గంగా ఘాటు వద్ద కళ్ళు మూసుకొని తన జపంలో ఉన్నాడు. అప్పుడే ఆ గంగా నది మీదుగా ఒక గంభీరమైన వంశీ ధ్వని వినిపించింది. మిత్రులారా, ఇక్కడ వంశీ ధ్వని అంటే ఫ్లూటు శబ్దం. మనుషులు చేసే సంగీతం కాదది, దేవుళ్ళు మాత్రమే ఇవ్వగలిగే సంగీతం. అది అక్కడ మరెవ్వరికీ వినిపించలేదు, కేవలం ఆ పిల్లాడికి మాత్రమే వినిపించింది. అది ఎలాగో చూడండి. అది కాశీ తులసి ఘాటు. రాత్రి సరిగ్గా 1 గంట. ఆ ఊరు మొత్తం అప్పుడు గాఢ నిద్రలో ఉంది. కానీ ఆ బాలుడు అనిరుద్ధ్ రావి చెట్టు కింద చేతిలో జపమాల పట్టుకొని ఒకే పదం చెబుతున్నాడు, ఓం నమశివాయ అని జపం చేస్తున్నాడు. సడన్ గా ఒక శబ్దం, ఒక సంగీతం, ఒక వంశీ ధ్వని, అంటే ఒక పెద్ద ఫ్లూటు శబ్దం. మొదట చాలా స్వల్పంగా మొదలై గాలిని తాకుతున్నట్టు, నీటిని తాకుతున్నట్టు, అలా ఒక అదృశ్యమైన వాయిద్యం అది గంగా నది మీద ఎక్కడో తేలుతున్నట్టు వినిపిస్తుంది. అతని హృదయంలోకి నేరుగా ప్రవహిస్తూ అతనికి ఒక దైవ సంగీతంలా అనిపించింది. అది మృదువుగా మొదలై నెమ్మదిగా పెరిగి టింగ్ టింగ్ టిన్ అలా వినిపిస్తుంది. దీంతో జపం చేస్తున్న ఆ పిల్లవాడు అసలు ఆ ఫ్లూటు ఎవరు ఊదుతున్నారబ్బా అని అతను వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. తీరా అక్కడ చూస్తే ఆ ఎదురుగా ఘాటు మొత్తం ఖాళీగా ఉంది. ఏ మనిషి కూడా అక్కడ లేడు. ఏ దేవాలయం వద్ద అక్కడ ఆరతి లేదు. ఏ సంగీతకారుడు కూడా కనిపించలేదు. కానీ ఆ ఫ్లూటు ధ్వని మాత్రం ఆగలేదు. ఇంకా 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 స్పష్టంగా వినిపిస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాని శబ్దం. అది గంగా జలాల మీద నుండి వస్తుందేమో, లేక గాలి తీసుకొస్తుందేమో, కానీ దానికి దౌత్యం లేదు. అది భౌతిక శబ్దం కాదు, అది దైవ సంకేతం. ఉన్నట్టుండి ఇంకా దగ్గరికి, ఇంకా లోతుగా వినిపిస్తుంది. అతని కోసమే ఎవరో ఆ ఫ్లూటుని ఊదుతున్నట్టు ఉంది ఆ శబ్దం. దీంతో అనిరుద్ధ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ శబ్దం అతని చెవుల్లో అది వినిపించలేదు, అతని గుండెల్లో వినిపిస్తుంది. ఆ ధ్వని తన హృదయాన్ని నేరుగా తాకుతూ తనకి చెప్పలేని శాంతి, అతనిలో తెలియని ఏదో పరవశం పుంజుకుంది. ఇంకా ఆ సంగీతం అతన్ని ఏమి చేసింది? సరిగ్గా ఆ ఫ్లూటు ధ్వని మొదలైన ఆ క్షణం నుండే అతని యొక్క గుండె దడ ఆగిపోయింది. అతనికి భయం, ఆకలి, కష్టం అన్నీ మాయమైపోయాయి. అతను ఆ సంగీతం వినే కొద్దీ అతని హృదయం ఇప్పుకొని అతని కళ్ళెమట కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్లు అతని గుండెల మీద నుండి వేడిగా జారిపోయాయి. అసలు అలాంటి సంగీతం ఈ లోకంలోనే ఉండదనిపించింది. అంత బాగుంది ఆ సంగీతం. ఇంకా అతను పైకి లేచి చూశాడు. కానీ ఆ గంగానది దగ్గరలో, ఆ గంగానది చుట్టుపక్కల కూడా ఎక్కడా వాయిద్యకారుడు లేడు. ఏ దేవాలయంలోనూ ఆ శబ్దం లేదు.
ఇంకా కోడి కూయడానికి కూడా ఇంకా సమయం ఉంది. అయితే ఇంత అందమైన ఆ ఫ్లూటు శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? దీంతో అతని మనసులో ఒకే ఒక్క మాట మెదిలింది. ఇది మానవ స్వరంలా లేదు, ఇలాంటి శబ్దాన్ని మానవుడు చేయలేడు, ఇది దేవుడి పిలుపులా ఉంది. అలా దాదాపు 20 నిమిషాల పాటు ఆ ఫ్లూటు శబ్దం కొనసాగింది. ఇంకా అంతలో ఆ పిల్లాడు అనిరుద్ధిని హృదయంలో ఒక కొత్త పేరు మెదిలింది. అంటే ఆ శబ్దం నుండి ఒక పేరు వెలువడింది, అదే కాన్హా కృష్ణ. మిత్రులారా, ఇక్కడ కాన్హా అంటే కృష్ణుడిని ప్రేమగా పిలిచే ఉత్తర భారతీయ యొక్క బ్రజు పదం. కృష్ణుడిని అక్కడ కన్నయ్య, కాన్హా, కాన్హాజీ ఇలా ఈ పేర్లతో కృష్ణుడిని ప్రేమగా పిలుచుకుంటారు. అంటే నల్లటి వాడని, నీల వర్ణుడని ఇలా శ్రీకృష్ణుడి యొక్క లక్షణాన్ని సూచించే పేరది. నార్త్ సైడ్ ఎక్కువగా కృష్ణుడిని అలానే పిలుచుకుంటారు. ఇలా ఫ్లూటు శబ్దం నుండి కాన్హా కృష్ణ అని వినిపించింది. మిత్రులారా, ఆ ధ్వని ఆ పిల్లాడి యొక్క హృదయంలో నుండి వస్తుంది. దాంతో ఆ ప్రేమానంద మహారాజ్ అంటే ఆ 14 ఏళ్ల అనిరుద్దీన్ కుమార్ పాండేకి కృష్ణుడు ఎక్కడో దూరంలో కాదు, తనని పిలుస్తున్నాడన్న భావన కలిగింది. మిత్రులారా, ఇంకా అతను కళ్ళు మూసుకొని ఇలా అన్నాడు, కాన్హా కృష్ణ, నువ్వు ఎక్కడ ఉన్నా నేను వస్తున్నాను, నీ వద్దకు వస్తున్నాను. అది అతని జీవితంలో మొదటి కృష్ణ పిలుపు. మిత్రులారా, ఇంకా ఫ్లూటు శబ్దం ఉండే కొంది మరింత పెద్దగా వినపడుతుంది అతనికి. మిత్రులారా, ఆ ఫ్లూటు యొక్క శబ్దం కేవలం ఆ అనిరుద్ధినికే వినిపించింది. ఆ పిలుపు స్వయంగా ఆ కృష్ణుడి యొక్క పిలిపే. ఆ ప్రేమానంద మహారాజ్ గారిని, ఆ పిల్లవాడిని బృందావనం వైపు నడిపించిన తొలి సంకేతం అది. అది అతని జీవితంలో తొలి కృష్ణానుభూతి. ఎందుకంటే ఆ ఫ్లూటుతోని ఆ పిల్లవాడి ముందు ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యే ఆయన యొక్క దర్శనానికి కొన్ని రోజుల ముందు వచ్చిన సంకేతం. అయితే మిత్రులారా, ఆ ఫ్లూటు శబ్దం ఆ ఒక్క రోజు కాదు, సరిగ్గా 3 రోజుల పాటు అతనికి వినిపించింది. మొదటి రోజు అతను ఆ శబ్దం విని ఒక అయోమయంలో ఉన్నాడు, ఏంటి శబ్దం అని. ఇక రెండవ రోజు అతను ఆ సంగీతంలో పూర్తిగా లీనమయ్యాడు, ఇది దేవుడి యొక్క పిలుపే అని. ఇంకా మూడవ రోజు ఆ శబ్దం ఆగిన వెంటనే ఆ రోజు రాత్రే ఆ మహాశివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ వంశీధ్వని అతనికి అందించిన మొదటి సంకేతం. అంటే ఆ ఫ్లూటు శబ్దం అతనికి తెలిపింది ఏమిటంటే, నీ యాత్ర కేవలం శివుని యాత్ర కాదు, ఆ శ్రీకృష్ణుడి యొక్క యాత్ర కూడా అవుతుంది అని. మిత్రులారా, ఆ అనిరుద్ధ్ పాండే ఈరోజు ప్రేమానంద మహారాజుగా ప్రసిద్ధి చెందిన ఆయన యొక్క మహనీయ జీవితంలో ఆ వంశీధ్వని ఒక చిన్న సంఘటన కాదు, తనకి శివ దర్శనం ఇవ్వబోతుంది అని అది శివ దర్శనానికి ముందొచ్చిన ఒక సంకేతం. ఎందుకంటే ఈ సంఘటన లేకుంటే ప్రేమానంద మహారాజు గారికి బృందావనంలో జరిగిన అసలు మహిమలు అవి ఎప్పటికీ జరిగేవే కాకపోవచ్చు. మిత్రులారా, ఇంకా ఇప్పుడు ఆ మహాశివుడు ఆ 14 ఏళ్ల పిల్లవాడు అనిరుద్దీన్ పాండే ఎదుట ప్రత్యక్షమవడానికి ముందు ఆ పిల్లాడికి జరిగిన రెండో వింత దైవ సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది ఇంకా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. చూడండి, ఒకరోజు అతను అక్కడ ఒక రావి చెట్టు కింద ఆ యువ బ్రహ్మచారి అంటే ఆ అనిరుద్ధ్ పాండే చిన్న దుప్పటి కప్పుకొని కాళ్ళు ముడిచి కూర్చున్నాడు. అప్పుడు అక్కడ చలి కూడా బాగా భయంకరంగా ఉంది. అక్కడ ఎముకలు కొరికేసే అంత చలి ఉంది. కానీ అతను మాత్రం వనకకుండా కళ్ళు మూసుకొని శివ శివ అంటూ, ఓం నమశివాయ అంటూ ఆ మహాశివుడి యొక్క ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ రోజు అతని తపస్సు 40వ రోజు. ఆకలి, చలి, నిద్ర లేని రోజులు ఇవి కూడా అతని యొక్క తపస్సును ఆపలేకపోయాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అవును మిత్రులారా, అప్పుడు ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ అనిరుద్దీన్ పాండే దగ్గరికి వచ్చాడు. ఈ విషయాన్ని ఇప్పటికీ ప్రేమానంద మహారాజ్ గారి యొక్క శిష్యులు చెబుతూ ఉంటారు. అయితే ఆ మహాశివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమవడానికి ముందు సరిగ్గా వరుసగా 3 రోజుల పాటు ఆశ్చర్యం కలిగించే ఒక వింత సంఘటన జరిగింది. ఒక తెల్లటి పక్షి ఆ గంగా నది నుండి ఈదుకుంటూ ప్రతిరోజు సరిగ్గా ఆ పిల్లవాడు దీక్ష చేస్తున్నప్పుడే ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడి పక్కన కూర్చునేది. అయితే ఇక్కడ వింత ఏమిటంటే, అసలు ఆ పక్షి ఎప్పుడు ఆ గంగా ఘాటు దగ్గర ఆ చుట్టుపక్క ప్రాంతాల్లోనే కనిపించదు. కానీ ఆ పిల్లాడు జపం చేసే సమయంలో మాత్రమే అక్కడ ప్రత్యక్షమయ్యేది. అయితే ఇంకా 3వ రోజైతే ఆ పక్షి ఆ పిల్లవాడి దగ్గర చాలాసేపు కూర్చుంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, దీంట్లో ఏముంది బ్రో, ఆ పిల్లాడు ఏమైనా పెడతాడని ఆ సమయానికి అది అక్కడికి వస్తుందిలే అని మీలో కొంతమంది అనుకోవచ్చు. కాదు మిత్రులారా, ఏదైనా పక్షి వచ్చినా మహా అయితే 1-2 నిమిషాలు ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఈ పక్షి ఆ పిల్లాడి దగ్గర కూర్చొని ఆ పిల్లాడి దీక్షను నిశ్శబ్దంగా చూస్తూనే ఉంది. అయితే అది గమనించిన అనిరుద్ధునికి ఇలా అనిపించింది, ఎవరో నన్ను పర్యవేక్షిస్తున్నారు, అంటే ఆ ఈశ్వరుడు నన్ను గమనిస్తున్నాడు అని ఆ పిల్లాడికి అర్థమైంది. ఇక ఆ పక్షి 3వ రోజైతే ఆ పిల్లవాడి దగ్గర చాలా ఎక్కువసేపు కూర్చొని నిశ్శబ్దంగా అతన్ని చూస్తూనే ఉంది. సరిగ్గా అదే రాత్రి ఆ పరమశివుడు ఆ పిల్లాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మిత్రులారా, అయితే చూడండి, ఆ మహాశివుడు అతని ముందు ఎలా ప్రత్యక్షమయ్యాడో మీరు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ రోజు రాత్రి ఆ పిల్లోడు దీక్ష చేస్తున్నప్పుడు మొదటగా గాల్లో ఒక విచిత్రమైన సువాసన వచ్చింది. అది పువ్వుల వాసన కాదు, అది భస్మ వాసన, అంటే బూడిద వాసన. సాధువులు శరీరానికి రాసుకుంటారు కదా, అదే పవిత్రమైన బూడిద.
కానీ అనిరుద్దీన్ పాండే కళ్ళు మూసుకొని ఉన్నా ఏదో దివ్యమైన శక్తి తన దగ్గరికి వస్తుందని అతనికి అనిపించింది. ఇంకా గంగానది తీరాన ఉన్న నీరు చిన్నగా అలల్ని కొడుతుంది. అవి కూడా ఏదో వర్తమానం చెప్పడానికి పరిగెత్తుతున్నట్లుగా. ఇక ఒక చల్లని గాలి వచ్చి అతని దుప్పటికి కదిలింది. అది గాలి కాదు, సూచన, ఏదో ఒకటి రాబోతుంది అని. ఇంకా అలా జరిగిన కొద్దిసేపటికే అతని కంటి ఎదురుగా ఒక వెలుగు ఉన్నట్లుగా అనిపించింది. అప్పటికే ఆ పిల్లోడు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉన్నాడు. అది మామూలు వెలుగు కాదు మిత్రులారా. దీపం వెలిగితే వచ్చే వెలుగు కాదు, చంద్రుడు పడితే వచ్చే కాంతి కాదు. ఒక దివ్యమైన తెల్లని జ్యోతి అతని ఎదుట నిజంగా నిలబడింది. దాంతో అనిరుద్ధ్ పాండే భయంతో, ఎంతో ఆతృతతో వెంటనే కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆ పిల్లోడు వయసు సుమారుగా 14-15 సంవత్సరాలే. ఇంకా అతని ఎదుట ఉన్న ఆ జ్యోతి అంటే ఆ వెలుగు క్రమంగా పెద్దది అయింది. దాని నుండి ఆ పిల్లోడు చూస్తుండగానే క్రమంగా ఒక రూపం బయటికి వచ్చింది. మొదట ఆయన యొక్క జటా కనిపించింది, అంటే శివుడి యొక్క జుట్టు. భూమి మీద ఎక్కడా లేని సముద్రం లాంటి ఘనత్వం ఉన్న జటాలు అవి. తర్వాత ఆయన నుదుటిపై ఉన్న అర్ధచంద్రం మెరిసింది. మధ్యలో మూడో కన్ను, కానీ భయంకరంగా కాదు, అది ఒక కరుణా స్వరంగా, ఒక తండ్రి తన పిల్లవాడిపైన చూపే ఆప్యాయతంగా. ఇక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం. అలా పిల్లోడి ముందు ఒక వెలుగు, ఒక కాంతి. ఆ వెలుగులో నుండి ఆ మహాశివుడు బయటికి వచ్చి అలా పిల్లాడి ముందు శరీరంతో అలా ప్రత్యక్షమయ్యి ఆ మహాశివుడు తన ముందుకి అడుగు వేయగా ఆ గంగా నది నీరు నిశ్చలమైపోయింది. చెట్టు ఆకులు కదలడం ఆగిపోయింది, గాలి ప్రవాహం ఆగిపోయింది. అది చూసిన ఆ పిల్లోడు వెంటనే ఒక్కసారిగా పైకి లేచి ముందుకు అడుగు వేయబోగా అతను స్లిప్ అయ్యి జారి వెంటనే ముందున్న ఆ శివుడి యొక్క పాదాల దగ్గర పడ్డాడు. అప్పుడు ఆ మహాశివుడు ఆ పిల్లాడిని పైకి లేపి ఆయన మొదట అనిరుద్ధుని యొక్క తల మీద చెయ్యి పెట్టాడు. ఆ ఒక్క స్పర్శతోనే ఆ పిల్లాడి శరీరం అంతా కరెంటులా ఏదో శక్తి ప్రవహించినట్లుగా అయింది. అప్పుడు ఆ పిల్లాడికి అనిపించింది, నా హృదయంలో ఎన్నాళ్ళుగానో దాగి ఉన్న భయం పొయ్యినట్లుగా అతనికి అనిపించింది. ఇంకా అప్పుడు ఆ మహాశివుడు ఆ పిల్లాడితో తన దివ్యమైన స్వరంతో ఇలా అన్నాడు, బాలా, నీ తపస్సు నన్ను పిలిచింది. నీవు ఏదైనా నీకు కోరిక వల్ల నన్ను పిలవలేదు, నీ హృదయం పవిత్రం వల్ల నన్ను పిలిచావు. నీ హృదయం అంత పవిత్రంగా ఉన్నందుకే నేను ఇప్పుడు నీ ముందుకు వచ్చాను. శివుడు అలా అనిన వెంటనే ఆ 14 ఏళ్ల పిల్లవాడు ఆ అనిరుద్ధుని తల వంచి తన ఎదుట ఉన్న మహాశివుడితో ఇలా అన్నాడు, మహాదేవ, నేను మీ పాదాల దగ్గరే ఉండే మీ దాసుణ్ణి అవుతాను. నాకు ఇంకేం వద్దు, మీరు ఉంటే చాలు నాకు అని అన్నాడు. ఆ పిల్లాడి మాటలు విన్న మహాశివుడు మెల్లగా ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, కాదు బాలా, నీ ప్రయాణం ఎక్కడితో ముగియదు. నీవు శివుడి పాదాల దగ్గర ఆగిపోవాల్సిన వాడువు కాదు. నీ మార్గం వేరే ఉంది. నీ హృదయం మరో దైవం కోసం పుట్టింది. నీ కోసం ఎదురు చూస్తుంది, నిన్ను పిలుస్తుంది బ్రజ్ భూమి, అంటే ఆ రాధాకృష్ణుల యొక్క కరుణ. బృందావనమే నీ ఆశ్రమం, అక్కడే నీ ధర్మం, అక్కడే నీ కర్మ, అక్కడే నీ మోక్షం అని చెప్పాడు. శివుడు అలా చెప్పడంతో ఆ 15 ఏళ్ల పిల్లవాడు అనిరుద్ధ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి శివుడి వైపు చూశాడు. అప్పుడు ఆ మహాశివుడు మళ్ళీ మృదువుగా ఇలా అన్నాడు, నేను నీకు దారి చూపగలను బాలా, కానీ నీ హృదయాన్ని నింపేది ఆ శ్రీకృష్ణుడే. అతని సేవలోనే నీ అదృష్టం ఉంది. అతని ప్రేమ కోసం నీవు పుట్టావు. ఆ మాటలు చెప్పి శివుడు ఒక్క అడుగు వెనక్కి వేశాడు. శివుడి రూపం నెమ్మదిగా కాంతిలో కలిసిపోవడం మొదలైంది. కొద్ది క్షణాల్లోనే ఆ వెలుగు మాయమైపోయింది. గాలి మళ్ళీ ప్రవహించింది. గంగాజలం తన అలల్ని తిరిగి ప్రారంభించింది. కానీ అనిరుద్ధ్ మాత్రం అప్పటి నుండే ఒక సరికొత్త మనిషి అయ్యాడు. ఇంతకాలం శివభక్తిలో మునిగిపోయిన అతని మనసులో ఇప్పుడు మొదటిసారిగా ఆ రాధాకృష్ణుల యొక్క పిలుపు స్పష్టంగా వినిపించింది. శివుడు వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు ఇచ్చిన ఆ సంకేతం ఆ అనిరుద్ధుని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎక్కడి నుండే ఆ పునాది మొదలైంది. అది ఆ అనిరుద్ధుని కుమార్ పాండే నుండి ప్రపంచం మెచ్చిన ప్రేమానందం మహారాజ్ అయ్యే మహాయాత్రకి. అయితే ఆ మహాశివుడు అతనికి అలా చెప్పి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాతే ఒకరోజు ఒక సాధువు ఆ 15 సంవత్సరాలు ఉన్న ఆ అనిరుద్ధుని పాండే దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, మహాత్మా, పక్కన అంధ పాఠశాలలో శ్రీకృష్ణుడి యొక్క నాటకం జరుగుతుంది, చూద్దాం రండి అని ఆయన్ని పిలిచాడు. అప్పుడు ఆ అనిరుద్ధుని పాండే గారు ఇలా అంటాడు, మహారాజ్ గారు, నాకు ఈ నాటకాలు వద్దు, నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. కానీ ఆ సాధువు వదల్లేదు. బలవంతం మీద అతన్ని లాక్కు వెళ్ళాడు. మిత్రులారా, ఇక చూడండి, అతను ఆ రాధాకృష్ణుల యొక్క నాటకం చూడడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు, ఆ నృత్యాలు, శ్రీకృష్ణుడి యొక్క లీలా నాటకాన్ని వింటుంటే అతనికి తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు చేరాయి. అతని హృదయం కరిగిపోయింది. అక్కడ స్టేజ్ మీద నాటకం వేస్తున్న రాధా పాత్రధారి ఒక చిన్న అమ్మాయి. ఆమె ఆ నాటకం ప్రారంభించే ముందు ఇలా ప్రార్థించింది,
రాధారాణి, ఈ నాటకాన్ని స్వయంగా ఆస్వాదించు. అది విన్న ఆ క్షణం ఆ అనిరుద్ధుని గుండెల్లో ఏదో ప్రవహించింది. ఆ నాటకం మధ్యలో స్వయంగా రాధారాణి తన హృదయంలో నిలుచున్నట్లుగా అతనికి అనిపించింది. ఒక కాంతి అతని హృదయాన్ని చేరినట్టు అతని శరీరం వెంటనే వణికిపోయి అతని కళ్ళల్లో నేరుగా ఆ రాధారాణియే ఉన్నట్లుగా అనిపించింది. ఆమె పాదాల వద్ద నుండి ఒక కాంతి తన హృదయానికి ప్రవేశించినట్టుగా అతను అనుభూతి పొందాడు. ఆయన జీవితాన్ని మార్చిన వాటిల్లో ఇదే అత్యంత కీలక ఘట్టం మిత్రులారా. అలా రాధాకృష్ణుల యొక్క నాటకాన్ని చూడడానికి అక్కడ 15 ఏళ్ల అనిరుద్ధ్ ఇక రోజు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. రోజు కృష్ణుడి యొక్క లీలా నాటకం చూడడం, అవి చూసి రోజు మైమరిచిపోవడం. అలా నెల రోజులు గడిచిపోయాయి. అయితే చివరికి ఆ కృష్ణుడి యొక్క నాటక బృందం అక్కడి నుండి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది. వాళ్ళు సామాన్లు సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ అనిరుద్ధుని యొక్క మనసు ఒక్కసారిగా ఖాళీ అయిపోయినట్లు అనిపించింది. ఎవరో తన ప్రాణాల్ని లాక్కున్నట్లుగా అతనికి అనిపించింది. వెంటనే ఆ పిల్లాడి మనసంతా ఏదో ఖాళీ అయిపోతున్నట్లు అతనికి అనిపించింది. వెంటనే ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ ఆ లీలా మండలి యొక్క మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ మేనేజర్ యొక్క కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు, స్వామి, నేను మీతో పాటు బృందావనం వచ్చేస్తాను. నాకు డబ్బులు వద్దు, మీ సామాన్లు మోస్తాను, మీకు సేవ చేసుకుంటాను. నన్ను మీతో తీసుకెళ్ళండి. నేను ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు వినకుండా ఉండలేను. దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి స్వామి. నా జీవితం ఇంకా ఆ కృష్ణుడికి అంకితం అని చెప్పాడు. అప్పుడు ఆ మేనేజర్ ఒక చిరునవ్వు నవ్వి ఆ 15-16 ఏళ్ల అనిరుద్ధునితో ఒక మాట అన్నాడు. ఆ మాట ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. బాబా, నువ్వు సేవకుడిగా రావద్దు. నువ్వు మాతో పాటు కాకుండా నువ్వు ఒక్కడివే ఒక్కసారి బృందావనం వచ్చేస్తే చాలు. ఇక ఆ శ్రీకృష్ణుడు నిన్ను వదిలిపెట్టడు. ఆయనే నిన్ను చూసుకుంటాడు. ఆ మేనేజర్ అన్న ఆ మాట ఆ అనిరుద్ధుని గారి యొక్క గుండెలకి నేరుగా తగిలింది. దీంతో అతను వెంటనే అవును, నేను బృందావనం వెళ్ళాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. మిత్రులారా, అలా మహాశివుడి యొక్క దర్శనం, ఆ ఫ్లూటు ధ్వని, రాధా అనుభూతి, ఈ 3 సంకేతాలు అతన్ని ఒకే దిశలో నడిపించాయి. అలా కేవలం 14-15 సంవత్సరాల బాలుడు బృందావనం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అతను ప్రేమానంద మహారాజుగా అవతరించడానికి ఇది అతని జీవితంలో ప్రారంభమైన అతి దైవ సన్నాహం. చూశారా మిత్రులారా, అప్పటి వరకు ఆ మహాశివుని ధ్యానంలో ఆ శివుడి కోసమే తప్పించిన ఆ పిల్లోడి హృదయం, ఆ మహాశివుడు ఆ మాట చెప్పినప్పటి నుండి ఇప్పుడు అతని మనసు ఎలా మారి కృష్ణుడి వైపు తిరిగిందో అదే ఆ పరమశివుడి యొక్క మాయ అంటే ఆ మహాశివుడు ఎవరి మనసునైనా అలా ఈజీగా మార్చేయగలడు. ఇంకా ఆ పిల్లోడు నేను ఎలాగైనా సరే బృందావనం వెళ్ళాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. కానీ అతని యొక్క ప్రయాణానికి డబ్బులు అతని జేబులో ఒక్క పైసా లేవు. ఎలా వెళ్తాడు? కానీ మిత్రులారా, అతనికి అప్పుడే జరిగింది ఒక అసలు అద్భుతం. అప్పుడు అక్కడ హనుమాన్ గుడి పూజారి యోగల్ కిషోర్ గారు ఒక ప్లేటులో ప్రసాదం పట్టుకొని ఆ యువకుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు అనిరుద్ధున్ పాండే గారు నాకే ఎందుకు ఇస్తున్నారు అని ఆయన్ని అడిగారు. దానికి ఆ పూజారి చిరునవ్వుతో, తెలీదు స్వామి, మీకు ఇవ్వమని ఆ దేవుడే నా మనసులో చెప్పినట్లు నాకు అనిపించింది అని అన్నాడు. మిత్రులారా, ఆ పిల్లవాడి యొక్క భక్తి, అతని యొక్క నిబద్ధత చూసి అదే పూజారి గారు తన సొంత డబ్బుతో రైల్వే టికెట్ తీసి ఆ పిల్లవాడిని బృందావనం వెళ్లే రైలు ఎక్కించాడు. అలా అనిరుద్ధున్ పాండే గారు అలా కాశీని వదిలి ఎంతో ప్రేమతో నిండిన బృందావన భూమిలో అడుగు పెట్టడానికి ఆ రైలు పయనమైంది. అలా కాశీ వదిలి బృందావనం అనే ప్రేమ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ఆ రైలు కదిలింది. అక్కడి నుండే ఒక కొత్త చరిత్ర మొదలైంది. మిత్రులారా, ఇతని యొక్క కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడి నుండే అతని జీవితంలో అసలు అద్భుతాలు మొదలయ్యాయి. ఒక సాధారణ సాధువు ప్రపంచం మెచ్చే ప్రేమానంద మహారాజుగా ఎలా మారారు, 2 కిడ్నీలు లేకపోయినా ఎలా బ్రతికాడు, అంత శక్తి ఆయనకు ఎక్కడి నుండి వస్తుంది, ఆ శ్రీకృష్ణుడు అలానే స్వయంగా రాధారాణి కూడా ఆయనకు ఎలా దర్శనమిచ్చారు. మిత్రులారా, ఇవన్నీ బృందావనంలోనే జరిగాయి. ఈ అద్భుతాలన్నీ వచ్చే పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది. సో కాబట్టి ఇక్కడ నుండి మిగతా భాగం పార్ట్ 2లో రాబోతుంది. ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు సిసలైన ఆయన యొక్క రహస్యాలు దాంట్లోనే ఉన్నాయి. సో ఆ వీడియో అస్సలు మిస్ కాకండి. సో కాబట్టి పార్ట్ 2 వీడియో మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఇప్పుడే ఆన్లో పెట్టుకోండి. చూశారు కదా మిత్రులారా, 13 ఏళ్ల పిల్లాడికి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం. తిండి లేకపోయినా ఇసుక తిన్నాడు, కానీ దేవుణ్ణి నమ్మడం మాత్రం మానలేదు. అందుకే ఈ రోజు ప్రపంచం మొత్తం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ ప్రేమానంద మహారాజు గారి యొక్క జీవిత చరిత్ర మనకు నేర్పేది ఒక్కటే,
నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, దేవుడి మీద నమ్మకం, నీ మనసులో నిజాయితీ ఉంటే చాలు, ఆ దేవుడే నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు అని. ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: దేవుడి మీద మనసుతో ఆ దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మేము ఎంతగానో కష్టపడ్డాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.